పట్టణంలోని ఏకశిల పడనెట్టాంబడిపై కొలువైన శ్రీ హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి మహాపడి పూజ కనుల పండుగగా జరిగింది. పూజ జరుగుతున్నంతసేపు ఆధ్యాత్మ శరణు ఘోషతో అయ్యప్ప కొండ మారుమ్రోగింది. మహబూబ్ నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో ఏకశిల పట్టునిండం బండిపై వెలిసిన కరిమల వాసుడు శబరీషుడు శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ అంగరంగ వైభవంగా సాగింది. తిరుపతి వాస్తవ్యుడు శ్రీ వెంకటేశ్వర శర్మ గురుస్వామి వేద మంత్రాల మధ్య సాగిన ఈ ప్రత్యేక పూజ భక్తులను తన్మయత్వం చేసింది. మణికంఠ స్వామి మహిమాన్వితుని చాటుతూ భక్తి గీతాల మధ్య సాగిన పూజా విధానం శబరీషుడి కృపను కళ్లకు కట్టేలా వెంకటేశ్వర శర్మ గురుస్వామి అక్కడికి వచ్చిన భక్తులకు వివరించారు. అచ్చం కేరళలోని శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానం వద్ద నిర్వహించగన్నట్లుగానే ఇక్కడ కూడా అదేవిధంగా మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది డిసెంబర్ 25న జరిగే ఈ మహాపడి పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని స్మరించుకుంటూ భక్తి పారవశ్యంతో మునిగి తేలుతుంటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మాజీ మంత్రులు డికే అరుణ, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొని స్వామివారికి శేష వస్త్రాలు సమర్పించారు. వినిపిస్తున్నంత దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక శరణమయ్యప్ప 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 మీద కూడా అందరూ శరణమయ్యప్ప 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 మంగళం హృది శిరోలంకార సన్మం ఎవరు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఈ ఏకశిల పదనెట్టాంబడికి మనసు శిరస్సు వచ్చి భూమిని తాకి నమస్కారం చేయండి. సర్వాపరాధ రక్షకనే సుధనానంద చిత్తనయ్యనయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప.
ఆనంద చిత్తడయ్యనయ్యప్ప ఈ శబ్దం వినిపిస్తున్నంత దూరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఆనంద చిత్తడయ్యనయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప మీద కూడా అందరూ శరణమయ్యప్ప 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 అభిషేకం అభిషేకం అయ్యప్ప క్రమ పద్ధతిలో పూజ నిర్వహిస్తారని చెప్పి నలుదిక్కుల ప్రచారం జరిగింది. అది సత్యం. ఆ కార్యక్రమం నిర్వహించిన అయ్యగారికి పెద్ద నమస్కారం. చాలా నిష్ఠతో చేస్తారన్న పేరు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. స్వామివారి ముందు అవద్దని చెప్పదు, అది సత్యం. అలాగే 23 సంవత్సరాల ప్రయాణం దినదిన ప్రవర్తమానమై ఈరోజు ఇన్ని వేల మంది అయ్యప్ప స్వామి దర్శనానికి కొండ మీదకి వస్తారు. ప్రతి ఒక్కరు కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు తన తోచిన రీతిలో ఈ దేవాలయం తన దేవాలయంగా భావించి వారు ఇష్టపడి